నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం గండి అంజన్న సన్నిధిలో బీటెక్ రవి మహాకుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నాడు. పరిస్థితుల ప్రకారం చూస్తే గండి ఆంజనేయ స్వామికి చాలా చరిత్ర ఉంది. ప్రతి శనివారం గండి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం పులివెందుల నియోజకవర్గంలోని భక్తుల యొక్క ముఖ్య కోరిక. ఒక పులివెందులే కాదు, మొత్తం ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా గండి ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు విరివిగా భక్తాదులు హాజరు అవుతారు. అటువంటి పుణ్యక్షేత్రంలో, అటువంటి గండిలో ఈరోజు కుంభాభిషేక కార్యక్రమానికి పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గండి ఆంజనేయ స్వామి అంటే భక్తికి మహా నిదర్శనమని, ఈ గండి ఆంజనేయ స్వామికి అభివృద్ధి కావచ్చు, అటు తర్వాత ఈ వివిధ రకాలైన భక్తికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అటు తర్వాత నాయకుల పరిస్థితుల ప్రకారం సహాయ సహకారాలు కావచ్చు, అటు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో కొనసాగుతున్న ఈ గండి క్షేత్రం ఇంకా అభివృద్ధి చెందాలి అని, అభివృద్ధి చెందుతుంది అని ఆశిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి హాజరు కావడం నాకు గర్వకారణంగా అనిపిస్తుంది. గండి వీరాంజనేయ స్వామి చరిత్ర అందరికీ తెలిసిందే. చాలామంది భక్తాదులు నమ్మకంతో ఇక్కడ నిద్ర చేసి గండి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయ చరిత్ర అనేది చెప్పుకుంటే ఎంతవరకైనా మాట్లాడే పరిస్థితి ఉంది అని బీటెక్ రవి అన్నాడు. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం నేతలు కావచ్చు, బీటెక్ రవి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, గండిలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా హాజరై ఆయన స్వామి అదే పూజారుల ఆశీర్వాదాలను బీటెక్ రవి పొందారు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య.